అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి సెంటర్. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఒక నారికేళం సమర్పిస్తే కోరిన కోరికలు తీర్చే ఆది గణపతి ఐనవిల్లి గణపతి. కార్తీక మాసం అసలే వరుస 2 రోజులు సెలవులు. భక్తులతో కిక్కిరిసిన ఐనవిల్లి ఆది గణపతి దేవాలయం. తెల్లవారుజామున 3 గంటల నుంచి దేశం నలుమూలల నుంచి బారుడు తీరిన భక్తులు ఆది గణపతి అనుగ్రహం కోసమే. చిన్న బెల్లం ముక్క, ఒక నారికేళం, గుప్పెడు గరికతో పూజ చేసుకొని ఐనవిల్లి వినాయకుని దర్శనం కోసం ఎంతో మంది భక్తులు ఎన్నో కోరికలతో వస్తూ ఉంటారు. కార్తీక మాసం 2వ శనివారం కావడంతో మరింత భక్తుల రద్దీ పెరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ అన్నదానం కేవలం ఈ ఆలయంలోనే దొరుకుతుంది. ఇక భక్తులతో మాట్లాడదాం. చెప్పండి, మీకు వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి చూసుకుని మీకు చూసే కదా మనకు డైరెక్ట్ చెప్పు. బాగా జరిగింది కదండి, మనకి బాగా తీసుకెళ్ళి కదా. స్వామి శరణయ్యప్ప. ఇక్కడ ఐనవిల్లి సిద్ధివినాయక స్వామి ఈ గుడి చాలా ప్రాశస్త్యం స్వామి. మేము గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం. కోరిన కోరికలు తీర్చే స్వామి ఎవరు వచ్చినా కానీ ఒక కోరుకుని అది అడిగితే తప్పకుండా ఆ స్వామి నెరవేరుస్తారు. అందువల్ల ఈరోజు సంకష్ట చతుర్థి సందర్భంగా ఇక్కడ ఎక్కువ జనం రావడం కూడా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మంచి ఏర్పాట్లు చేసి భక్తులకి ఎక్కడే ఇబ్బంది కలగకుండా ఆ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇంత చాలా మంచిగా అవుతుంది. ఓం శ్రీ స్వామి శరణం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను గంటిపెదపూడి నుంచి వస్తున్నాను. ఈ దేవాలయానికి నేను ఎక్కువగా నా 10th క్లాస్ నుంచి రావడం మొదలుపెట్టాను. నా 10th ఇంటర్ ఎంసెట్ నేను అనుకున్న రిజల్ట్స్ నాకు వచ్చినాయి. ప్రతిసారి నేను నా మొక్కు ఇక్కడికి వచ్చి తీర్చుకుంటున్నాను. నేను ఈ స్వామివారిని బాగా నమ్ముతాను. నేను అనుకున్నవన్నీ కూడా నాకు నెరవేరుతున్నాయి. అందుకు నేను ఎక్కువగా ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి నేను వస్తూ ఉంటాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు లక్ష్మీ నాగదుర్గ. నేను గంటిపెదపూడి నుంచి వచ్చాను. నేను ఈ ఐనవిల్లి నా 10th క్లాస్ నుంచి కూడా నేను ఎక్కువ నమ్ముతాను. నా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఎంసెట్ కూడా నేను అనుకున్న రిజల్ట్ నాకు వచ్చింది. నాకు ఈ స్వామివారి మీద చాలా నమ్మకం ఉంది. నేను కోరుకున్నది ప్రతిదీ కూడా నాకు జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన మొక్కు తీర్చుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా. రావణం చుట్టుకోకండి. అమలాపురం రావణం ఇది. మాకు అమలాపురం పక్కనే 12 కిలోమీటర్ల దూరం ఐనవిల్లి సిద్ధివినాయక స్వామి గుడి ప్రత్యేకత చాలా మంది భక్తులు తెలుసు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి నారికేలం అంటే కొబ్బరికాయ, నారికేలం, బెల్లం సమర్పించి గరిక సమర్పించి వాళ్ళ కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతున్న ఒక నమ్మకం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉంది. అలాగే భక్తులు కూడా ఈరోజు సంకట చతుర్థి శనివారం రావడం, వెంకటగిరి రావడం భక్తులు చాలా విశేషంగా వచ్చారు. అసలు స్వామివారి దర్శనానికే చాలా టైం పడుతుంది. ఒక నారికేళం సమర్పించి చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామి నాది కష్టం ఉంది, నాకు కోరికలు తెచ్చమంటే
వెంటనే స్వామి అనుగ్రహిస్తారు. నేను కూడా రావడానికి కారణం అంటే నాకు ఒక సమస్య ఉండే స్వామివారికి ఈరోజు 16 కొబ్బరికాయలు 4 కేజీలు బెల్లం సమర్పించడం జరిగింది. ఇప్పుడే సమర్పించి వస్తున్నాం. స్వామివారి విశిష్టత చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ రోజు కూడా ప్రతినిత్యం దగ్గరగా ఈ నవరాత్రుల్లో కాకుండా రోజు మిగిలిన రోజుల్లో కూడా 2,000 మందికి ఉచిత అన్నదానం పెడుతున్నారండి. అది కమిటీ వారికి, ఈ ఆలయం ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి ప్రత్యేక పద్ధతులు. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా దూరం నుంచి సినిమా యాక్టర్లు కానీ నుంచి ఇండస్ట్రీలు కానీ ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు. ఈ శనివారం పూట ఏంటంటే ఇక్కడ ఐనవేలు దర్శనం చేసి పక్కన వాడపల్లి వస్తారు, లేదా వాడపల్లి ఐనవేలు వస్తారండి. స్వామివారి ప్రత్యేక చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒక రోజు సరిపోదు. స్వామివారి విశిష్టత కూడా చాలా మంది తెలుసు. ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఒక నారికేలం గరిక బెల్లం సమర్పిస్తే అనుకున్న పనులు అవుతాయి, అనుకున్న కోరుకున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతి.